హలో, మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది శనేశ్వరుని విద్యాభ్యాసము. భూలోకవాసులకు బ్రహ్మజ్ఞానం బోధించాలని దేవగురైన బృహస్పతికి సంకల్పం కలుగుతుంది. భూలోకంలో ఒక బ్రాహ్మణుట వాచస్పతి పేరుతో జన్మిస్తాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత సకల పారంగతులుగా గుర్తింపు పొంది ఒక ఆశ్రమం ఏర్పాటు చేసిన విప్రబాలకులకి అన్న వస్త్రాదులు ఇచ్చి విద్యాభ్యాసం చేస్తుంటాడు. సూర్యపుత్రుడైన శనీశ్వరుడు కూడా అదే కాలంలో శనీశ్వరుడు కూడా విద్యాభ్యాసం చేయాలనుకుంటాడు. తండ్రి వద్దకు వెళ్ళి కోరుకుంటాడు. తండ్రి సరే అని చెప్పి దేవగురు ఉన్నాడు, భూలోకంలో అందరికీ విప్రబాలకు విద్య నేర్పుతున్నాడు, నువ్వు నేర్చుకోమని చెప్పి పంపిస్తాడు. సరే అని చెప్పి తండ్రి చెప్పినట్టు శనీశ్వరుడు విప్రకుమార వేషంలో వాచస్పతి ఆశ్రమంకి వస్తాడు. వచ్చి విద్యాభ్యాసం కోరుకు వచ్చాను అని చెప్పి అంటాడు. నీ వంశం ఏంటని అడుగుతాడు వాచస్పతి. కపిల వంశము అని చెప్తాడు. సరే అని విద్యాభ్యాసం చేస్తూ కొన్నాళ్ళకి సకల విద్యలు నేర్చుకుని పరిపూర్ణంగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత నాయన నీకు నేర్పరిచింది లేదు, నీవు నీ తండ్రి కూడా సుఖంగా సంతోషంగా ఉండని చెప్పి పంపిస్తాడు. ఆచార్య గురుదక్షిణ ఏమంటారు అడుగుతాడు. నాయన నీ గురుదక్షిణ నాకేమొద్దు, నువ్వు ఇంతకీ ఎవరు అని అడుగుతాడు. అదేంటి అండి, నేను సూర్యపుత్రుడిని, నా పేరు శనేశ్వరుడు అంటారు. తండ్రి యొక్క ఆనతి మీద నేను మీ దగ్గరికి వచ్చి విద్య నేర్చుకున్నాను అని చెప్తాడు. వాచస్పతి ఆశ్చర్యపోయి, నాయన నాకు గురుదక్షిణ ఏమి అడుగుతాను, ఇప్పుడు నీ దృష్టి నా మీద పడకుండా చూడు చాలంటాడు. ఆచార్య నేను అదే చేస్తున్నాను, ఏమీ లేదు, బ్రహ్మాదికైనా ఇది తప్పదు, కాకపోతే నీ ఆపద లేకుండా చేస్తానంటాడు. అప్పుడు సరే అంటాడు గురువు. వాచస్పతి పూల సజ్జ పట్టుకుని ఆశ్రమంలో పూలు కోసుకుంటుంటే అదే సమయంలో రాజు రాణి పరివారంతో వస్తాడు చిన్న బాబుతోటి. ఆ బాబుని కొంతసేపు అయ్యేప్పటికి బాబు కనిపించకపోయేప్పటికి అందరూ ఆహాకారాలు చేస్తూ హడావుడి చేస్తుంటారు. అప్పుడు రాజు బట్టలను ఆజ్ఞాపించి పిల్లవాడు ఎక్కడున్నాడో వెతకమంటాడు. సరే అని పిల్లవాడిని వెతుకుతూ ఉంటారు. వెతికినప్పుడు ఆ పిల్లవాడు కనిపించడు. సరే తగిన శిక్ష విధించని మంత్రుని ఆజ్ఞాపిస్తాడు రాజు. సరే అని చెప్పి అందరూ, కానీ మంత్రుడికి నమ్మకం కుదరదు. అయినా ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు ఇప్పుడు దివ్య దృష్టితోటి వాచస్పతి చూస్తాడు. ఓహో ఇది శనీశ్వరుని ప్రభావం అనుకుని అంటాడు. అప్పుడు అతన్ని శనీశ్వర స్తోత్రాన్ని జపిస్తాడు. చేసేప్పటికి ఇచ్చిన మాట గురుగారిని ఆపద నుంచి రక్షించాలని నిశ్చయించుకుని రాజు పరివారం ఆందోళన విషయం చూసి ఆశీర్వాదాన్ని, రాజా ఈయన తప్పు ఏమీ లేదు, నీది మీరు ఆయన్ని నిర్దోషని చెప్తాడు. అప్పుడు కుమారుడు ఏమీ జరగలేదు అని చెప్తాడు. అలా అని చెప్పేప్పటికి ఆశీర్వాదాన్ని చెప్పేప్పటికి రాజు వెంటనే వెళ్ళి అంతఃపురంలో బాలుని చూసామంటాడు. నిజంగానే ఆ పిల్లాడు హంసతూలిక తలుపు మీద మంచి నిద్రలో ఉంటాడు. రాజాజ్ఞ ప్రకారం ఆ భటులు ఆ రాజుగారి యువరాజుని తీసుకొచ్చి రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు. అతన్ని తీసి రాణి అందరూ పరివారం